స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో కొండయ్య వీరమ్మ అనే భార్యాభర్తలుండేవారు. కొండయ్యకి 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. మంచి నేల కావడం వలన నీటి సదుపాయం కూడా బాగా ఉండడం వలన అతను ఎక్కువగా మేలు రకం పంటలను పండించేవాడు. అతనికి రంగన్న సింగన్న అనే 2 కొడుకులున్నారు. వాళ్లు పట్నంలో చదువుతున్నారు. ఒకరోజు కొండయ్య భార్య వీరమ్మ ఇలా అంది. ఏమయ్యా, దేవుడి దయ వల్ల వ్యవసాయం బాగానే సాగుతోంది. మగపిల్లలు 2కి పై చదువులకు పట్నం పంపించకుండా వ్యవసాయం బాధ్యత అప్పగించేసి ఉంటే మనం కొన్నాళ్లు తీర్థయాత్రలకు పోయి ప్రశాంతంగా గడిపి వచ్చేవాళ్లం కదా అనగానే కొండయ్య ఇలా అన్నాడు. మన ప్రశాంతతకి ఇప్పుడు ఏం అడ్డొచ్చింది వీరమ్మా? ఉన్నది 2 కదా. ఇక పిల్లలు పట్నంలో చదువులంటావా? వాళ్లు చదవాలనుకుంటున్నారు, నేను చదివిస్తున్నాను. చదువుల వలన విజ్ఞానం పెరుగుతుంది. అది వాళ్ల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వాళ్ల ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి అని అనగానే వీరమ్మ ఇలా అంది. ఇష్టాన్ని కాదనడం కాదయ్యా, రేపు ఇష్టమున్నా లేకపోయినా వ్యవసాయం చేయాలి కదా. నువ్వున్నప్పుడే వ్యవసాయంలోని మెళకువలు తెలుసుకుంటే మంచిది కదా, అందుకని అంటున్నాను అనగానే కొండయ్య ఇలా అన్నాడు. నీ ఆలోచన మంచిదే కాని వాళ్ల ఆలోచన ఎలా ఉందో ఎవరికి తెలుసు? చదువుకుని నౌకరీలు చేయాలనుకుంటున్నారేమో. నౌకరీలు చేస్తే ఈ వ్యవసాయమంతా ఎవరు చూస్తారయ్యా? జీవితకాలం నీ ఒక్కడి వల్ల అవుతుందా? చూడు, నాకు ఓపిక ఉన్నంత కాలం నేను చేస్తాను. తర్వాతేముంది? కవులకి ఇవ్వడమే. కన్నతల్లి లాంటి భూమిని దత్తత ఇచ్చినట్టు కాదు. అప్పుడు కొండయ్య ఇలా అన్నాడు. చూడు వీరమ్మా, చదువుకున్న వాళ్లకి గాని దేశానికి అన్నం పెట్టే రైతు విలువ తెలిస్తే వ్యవసాయం చేస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు మనం తలబద్దలు కొట్టుకుని ప్రయోజనం ఏముంటుంది? ఇంకో నెలాళ్లలో 2 చదువులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు కదా. వాళ్ల అభిప్రాయం ఏంటో అప్పుడు తెలుస్తుంది అని అనగానే వీరమ్మ ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లిపోయింది. 1 నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కొండయ్య కొడుకులు రంగన్న సింగన్నలు 2 చదువు ముగించుకుని పట్నం నుంచి ఇంటికి వచ్చారు. వారు వచ్చిన రోజు వదిలేసి మరుసటి రోజు వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చ మొదలుపెట్టారు. అది చూసి కొండయ్య ఇలా అన్నాడు. నాయన్లారా, మీ చదువులు పూర్తయిపోయినట్టేనా? మీ 2 తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అని అనగానే పెద్దవాడైన రంగన్న ఇలా అన్నాడు. నాయనా, నేను చదువు పూర్తవగానే కుదరడానికి చదువుకున్నప్పుడే ఒక నౌకరీ చూసుకున్నాను. వేతనం బాగానే ఇస్తారు, 500. అనగానే రంగన్న వంక చూస్తూ తల్లి వీరమ్మ ఇలా అంది. అదేంట్రా రంగన్న, ఇంటికి పెద్ద కొడుకువి, మీ నాయన చేస్తున్న వ్యవసాయాన్ని అందిపుచ్చుకోవాలి గాని పట్నంలో ఎక్కడో ఎవరి కిందనో నౌకరీ చేస్తానంటావేంట్రా? మన చేతి కిందే సంవత్సరం పొడవునా 25 మంది కూలీలు పని చేస్తా ఉంటే నువ్వు ఇంకెవరి కిందనో కూలీ చేస్తానంటావేంట్రా అనగానే వారిస్తున్నట్టుగా కొండయ్య ఇలా అన్నాడు. వీరమ్మా, ఎందుకలా మాట్లాడతావు? వాడి అభిప్రాయం వాడు చెప్పాడు. నీ చిన్న కొడుకు సింగన్న ఏం చెప్తాడో విందాం. కొడుకు సింగన్న వంక చూస్తూ కొండయ్య ఇలా అడిగాడు. సింగన్న, నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడగ్గానే సింగన్న ఇలా అన్నాడు. నేను కొన్నాళ్లు వ్యవసాయమే చేయాలనుకుంటున్నాను నాయనా. ఇక్కడే ఉండి మంచిగా వ్యవసాయం ప్రారంభిస్తాను అనగానే సింగన్న వంక చూస్తూ వీరమ్మ ఆనందంగా ఇలా అంది. చిన్నోడివైనా మంచి మాట చెప్పావురా సింగన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. అలా వారం రోజుల తరువాత పెద్దోడు రంగన్న నౌకరీ నిమిత్తం తిరిగి పట్నానికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొన్ని బట్టలు వగైరా సంచిలో సర్దుకొని కొండయ్య సింగన్నతో ఇలా అన్నాడు. నువ్వు ప్రారంభించబోయే వ్యవసాయం పెట్టుబడుల కోసం ఈ ధనం ఉంచు. నేను మీ అమ్మ తీర్థయాత్రలకి వెళ్తున్నాము. ఇన్ని రోజులు ఈ వ్యవసాయం పనుల వల్ల ఎక్కడికి వెళ్లలేకపోయాం అని చెప్పి కొండయ్య కొంత పైకం సింగన్న చేతిలో పెట్టి భార్య వీరమ్మతో తీర్థయాత్రలకి ప్రయాణమయ్యాడు. ఆ రోజు రాత్రి సింగన్నకు తను పొలంలో రకరకాల పంటలు వేసినట్టు, వాటి ద్వారా విపరీతమైన లాభం వచ్చినట్టు రకరకాల కలలు వచ్చాయి. తెల్లవారి లేచాక బజారులో వాకపు చేసి మంచి పంటను ఇచ్చే మేలుజాతి జామ మొక్కలను, ఎగుమతులకు ఉపయోగపడే మేలుజాతి మామిడి మొక్కలను తెప్పించి తన తండ్రి అప్పగించిన 25 ఎకరాల పొలంలో 10 ఎకరాలు వరి సాగుకు ఉంచి మిగతా 15 ఎకరాలలో సగం సగంగా జామ మామిడి మొక్కలను కూలీలను పెట్టి
మంచిగా నాటించాడు. మొక్కలన్నీ నాటడం పూర్తయ్యాక మొత్తం తోటకంతా నీటి తడి పెడుతున్న సింగన్నను చూసి పక్క పొలం ఎల్లయ్య కూతురు గంగ ఇలా అంది. ఏంటి సింగన్న బావా, పెద్ద చదువులు చదివి కూడా మీ అన్నలా నౌకరికి పోకుండా ఇలా వ్యవసాయం చేయడానికి దిగావు? పంక కింద కూర్చుని పని చేసుకోకుండా నీకెందుకు ఈ మట్టి పిసుకుడు ఎవ్వారం? మట్టి వాసన ఎలా ఉంటుందో తెలుసుకుందామని కొన్నాళ్లు వ్యవసాయం చేయాలనుకుంటున్నానే గంగ. కూడా వచ్చి నాకు వ్యవసాయంలో సాయం చేయకూడదు? ఎక్కడైనా మరదలు గాని వంగతోటకాడ మరదలు కాదు. కూలిస్తే ఎవరి పొలంలోనైనా పనిచేస్తా. ఒట్టి కూలేం కర్మ. రేపు నా జామ తోట, మామిడి తోట ఎరగ కాసి మంచి లాభాలు వచ్చినప్పుడు నీకు అందులో వాటా ఇస్తానులే గాని నాకు వ్యవసాయం కొత్త కదా. నువ్వు ఈ టేపు వచ్చినప్పుడల్లా నాకు సలహా ఇచ్చి సాయం చెయ్యి అని అనగానే గంగ సింగన్నతో ఇలా అంది. ఓ అబ్బో, రేపు నువ్వు పరమాన్నం ఎడతావని ఇయాల పస్తుండమంటావా ఏంటి? నీ తోటలో కాలెట్టాలంటే అందరిలాగా నాకు కూలి ఇవ్వాల్సిందే. అందరికీ ఇచ్చేదానికన్నా ఓ పావలా ఎక్కువ ఇస్తానులే. రోజు మన పొలానికి వచ్చేయి. అర్థమైందా? మన పొలం కాదు, నీ పొలం. రేపట్నుంచి వస్తాలే అని గంగ వెళ్లిపోయింది. ఆ రోజు నుండి గంగ రోజూ పొలానికి వచ్చి జామ మొక్కలకు, మామిడి మొక్కలకు పాదులు కట్టడం, కలుపు తీయడం లాంటి పనులన్నీ చేస్తుండేది. అయితే కూలీ డబ్బులు మాత్రం సింగన్న దగ్గర ఏమాత్రం మొహమాటం లేకుండా ముక్కుపట్టి వసూలు చేస్తుండేది. అయితే సింగన్న వ్యవసాయం మొదలుపెట్టిన వేళా విశేషం ఏమో కాని ఆ సంవత్సరం వర్షాలు మంచిగా పడి తోటలు ఏపుగా ఎదగడమే కాకుండా కళకళలాడుతున్నాయి. అలా ఏపుగా ఎదిగిన తోటను చూస్తూనే సింగన్న చేతికొచ్చే పంట మీద లెక్కలు వేస్తూ గంగతో ఇలా అన్నాడు. గంగా, ఒక్క సంవత్సరానికే జామ తోట, మామిడి తోట చాలా ఏపుగా పెరిగింది. ఇలాగే వర్షాలు బాగా పడితే తోటలు బాగా పెరిగి ఎరగ కాసి నన్ను బాగా ధనవంతుని చేస్తాయి కదా. అప్పుడు ఆ డబ్బుతో నేను మరో కొత్త పొలం కొనుక్కోవచ్చును. అందులో మరో తోట వేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చును. ఏమంటావ్? అనగానే సింగన్న ఆనందాన్ని గమనించిన గంగ ఇలా అంది. నువ్వనుకున్నట్లు జరగాలనే కోరుకుందాం బావా. కష్టపడితే ఫలితం ఎక్కడికి పోదు. అయితే సింగన్న అనుకున్నట్టుగానే మంచి వర్షాలు కురిసి అటు మామిడి తోట, ఇటు జామ తోట బాగా ఎదిగి పూతకొచ్చాయి. రెండు తోటలు విరగకాస్తున్నందుకు, తన కల నెరవేరుబోతున్నందుకు సింగన్న చాలా సంతోషపడడమే కాకుండా భలే హుషారుగా ఉన్నాడు. ఈసారి అతను గంగతో మామిడి పూత, జామ పూత మీద లెక్కలు వేశాడు. నా తోటలు రెండు ఈ చుట్టుపక్కల ఏ తోట పోయినంతగా ఇరగపూశాయి. కాపు కూడా దండిగా రావడం ఖాయం. ఈ పూతంతా సరిగ్గా నిలబడినట్లయితే కొమ్మలు మోయలేనన్ని కాయలు కాస్తాయి. ఆ కాయల్ని చూసి ఏ వ్యాపారైనా సరే అడిగినంత డబ్బిచ్చి కాయల్ని తోలుకుపోతారు. నేను లక్షాధికారి అవ్వడం ఖాయం. ఏమంటావ్? ఆ గంగ ఇలా అంది. నువ్వు లక్షాధికారివి అయినాక నాకు వాటా ఇవ్వడం మర్చిపోకు. అప్పుడు సింగన్న గంగతో ఇలా అన్నాడు. నిజంగానే నేను అనుకున్నట్లు జరిగితే వాటా ఏంటి గంగా, మీ అయ్యతో మాట్లాడి నిన్నే మనువాడేస్తాను అనగానే గంగ సిగ్గుతో అక్కడి నుండి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నాయి. పూతంతా కాయలుగా మారి పెద్ద పెద్ద కాయలు చెట్ల నిండుగా రూపుదిద్దుకోసాగాయి. వాటిని చూసి సింగన్న మళ్లీ ఇలా అనుకున్నాడు. ఈ కాయలు ఇలాగే నిలబడితే నా సామి రంగా నాకు కనకవర్షమే, తిరుగులేదు. 2 రోజుల్లో అకాల వర్షం వచ్చి కాపు అంతా చాలా నేల రాలిపోయింది. ఆ బాధలో నుండి సింగన్నతో పాటు తోటలు కోలుకోవడానికి కూడా కొంచెం సమయం పట్టింది. అయితే అకాల వర్షానికి రాలిపోయిన కాయ పోగా మిగిలిన కాయలు బలంగా నిగనిగలాడుతూ రాసాగాయి. అప్పుడు సింగన్న ఇలా అనుకున్నాడు. పోయిన కాపు పోయినా మిగిలిన కాపైనా బలంగా వస్తుంది. ఇదైనా నాకు లాభాలు తెచ్చిపెడుతుంది, పర్వాలేదు అని అనుకున్నాడు సింగన్న. అయితే తనొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడు అన్నట్టుగా సింగన్న ఆలోచన ఇలా ఉండగా ఒక రాత్రి అడవి పందుల గుంపు ఒకటి వచ్చి 2 తోటల్లోని కాయల్ని అందిన కాడికి కొరికి పారేశాయి. అది చూసి సింగన్న చాలా బాధపడ్డాడు. అంతలా బాధపడుతున్న సింగన్నను చూసి ఓదారుస్తున్నట్లుగా గంగ ఇలా అంది. బావా, బాధపడకు. జరగవలసిన దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీకు ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది.
ఇప్పటికైనా నీకు నష్టం రాలేదులే. పైనున్న కాపు నీకు మంచి డబ్బునే తెచ్చిపెడుతుంది. ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పిన గంగ మాటలకు నిబ్బరంగా ఉండాలనుకున్న సింగన్నకు ఎదురుచూడని దెబ్బ ఇంకొకటి తగిలింది. చిలకల గుంపు ఒకటి తోటల మీద పడి సగానికి సగం దోరకాయలన్నింటినీ కొరికి నాశనం చేశాయి. అది చూసి సింగన్న బాగా డీలా పడిపోయాడు. ఆ బాధతో గంగతో ఇలా అన్నాడు. అంతా అయిపోయిందిగా గంగా, నా కలలన్నీ కలలైనాయి. వ్యవసాయం చేసి ఎంతో సంపాదించాలి, ఏదో సాధించాలి అనుకున్నాను. అది సాధ్యం కాదని అర్థమైపోయింది. నేను పట్నం పోయి మా అన్నలాగా నౌకరీ చేసుకుంటాను. మిగిలిన పంటను వచ్చిన కాడికి తెగనమ్మేసి వెళ్ళిపోతాను. అలా అన్న సింగన్న మాటలకు గంగ ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే అవాంతరాలన్నీ పోగా మిగిలిన కాపు మాత్రం ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎక్కడా లేనంత నాణ్యతగా దిగింది. వ్యాపారులు పోటీపడి పంటను మంచి ధరకు కొనుక్కున్నారు. సింగన్న కలలు కన్నంత లాభం రాకపోయినా పంట మీద బాగానే లాభం వచ్చింది. అయినా సింగన్నలో అసంతృప్తి పోలేదు. ఈలోగా తల్లి తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో సింగన్న వాడిపోయిన ముఖంతో నీరసంగా ఉన్నాడు. అది చూసిన అనుభవజ్ఞుడైన కొండయ్యకి అంతా అర్థమైంది. అయినా కొడుకు నోటి వెంట వినాలని ఇలా అడిగాడు. ఏమైంది నాయనా, అలా ఉన్నావు? అని అడగగానే సింగన్న మొత్తం కథంతా చెప్పి తన నిర్ణయం కూడా చెప్పాడు. అప్పుడు కొండయ్య ఇలా అన్నాడు. నాయనా సింగన్న, భూమితో పోరాటం అంత సులభం కాదు. అయినా పోరాడాలి. మనిషి బ్రతకాలంటే ఆహారం కావలసిందే. అది లేకుండా మనిషి బ్రతకలేడు. ఏది లేకున్నా బ్రతకొచ్చు కాని ఆహారం లేకుండా మనుగడ ఉండదు. అందుకే దేశానికి వెన్నెముక రైతు అన్నారు. దీనిలోనే కాదు, ప్రతి దానిలోనూ కష్టనష్టాలుంటాయి. నౌకరి ఈ రోజు ఉండవచ్చు, రేపు ఓడొచ్చు. వ్యాపారం కూడా అంతే. ఏ వృత్తిలో ఉన్న కష్టసుఖాలు ఆ వృత్తిలో ఉంటాయి. ఈ రోజు గిట్టుబాటు కాని వ్యవసాయం రేపు గిట్టుబాటు అవుతుంది. అన్నిటికీ ఓపిక అవసరం. జీవితం అంటే పారిపోవడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని పోరాడడం. వ్యవసాయ రంగానికి నీలాంటి యువకుల అవసరం ఉంది. అదొక మహాయజ్ఞం. నిలబడి పోరాడు. నీ కృషి సమాజం మొత్తానికి మేలు చేస్తుంది. ఆలోచించుకో అన్న తండ్రి మాటలకు సింగన్నలో ఆలోచనలు మొదలై రెట్టింపు ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మిత్రులారా, ఏ ప్రయత్నం తొలిసారి విజయం అందకపోవచ్చు, గెలుపు అందరికీ దొరకకపోవచ్చు. కాని గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కాని ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు. పట్టుసడలని ఆత్మవిశ్వాసంతో చేసే ఏ పనైనా ఏదో నాడు విజయం ఇస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.